హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిలెట్స్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ఇది మార్కెట్ నుంచి తెచ్చాను. అందులో మసాలావి వాళ్ళే న్యాచురల్గా ఇచ్చారు. ఇక్కడ ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. అందులోకి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్ పోయాలండి. నూడిల్స్ మంచిగా మునిగేంత వాటర్ పోయాలి. ఇందులోకి కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయండి నూడిల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఇలా మంచి కలిపేయాలి. ఇప్పుడు ఉడికిపోయినాయండి నూడిల్స్. ఒకసారి ఇలా తీసి మనం పట్టుకొని చూద్దాం. ఇలా అంటే విరగాలి. అప్పుడు ఓవరాల్గా అయిపోయినట్టు నూడిల్స్. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకోవాలండి. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇలా జల్లెట్లో వేయాలండి. మొత్తం వాటర్ అన్నీ పోవాలి. ఇప్పుడు కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలండి. అలా ఉంచేస్తే అతికిపోతాయండి. ఎందుకంటే ఇవి మిల్లెట్ నూడిల్స్ కదా, మైదా అయితే కొద్దిగా సపరేట్ అవుతాయి. మిల్లెట్ నూడిల్స్ కాబట్టి కాస్త చల్లనీళ్ళు పోస్తే ఇలా విడివిడిగా మంచిగా సపరేట్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్లో మంచిగా సెట్ అయిపోతాయండి ఇవి. ఇలా ఉంచేసి ఇందులోకి మనము క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, సిమ్లా మిర్చి అండ్ పచ్చిమిర్చి, క్యాబేజ్ ఇవన్నీ చాప్ చేసి పెట్టానండి. ముందుగా కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను వెజ్ నూడిల్స్ చూపిస్తున్నానండి. మీరు మిలెట్స్ తోటి మనం ఎగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసేద్దాం. క్యారెట్ ఇవన్నీ వెజ్జీస్ అన్నీ వేసేయాలి. క్యాబేజీ, సిమ్లా మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ ఫ్రై చేయాలండి. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఉంచితే సరిపోతుంది. మనం నూడిల్స్ని ఇప్పుడు పక్కకి ఆరిపెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ నూడిల్స్ని అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ మొత్తం ఇందులో వేసేసేయాలి. ఒకసారి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోయేలాగా మంచిగా కలిపేయాలి. ఇప్పుడు ఇలా కలిసిపోయినాయండి. ఇందులోకి మనకు నూడిల్స్లోనే మసాలా అనేది ఇచ్చారండి. ఈ మసాలాలో వచ్చేసి ఆనియన్ పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయండి. మనము సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే కనుక కొద్దిగా సాల్ట్, మీకు స్పైసీ సరిపోకపోతే కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. నేను 1 ప్యాకెట్కి 1 ప్యాకెట్ మొత్తం మసాలా వేసేసినానండి.
కొద్దిగా అంత సోయా సాస్ పోస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇక 2 స్పూన్స్తో ఇలా మంచి కలపాలండి. 1 స్పూన్తో మంచి కలపనీకే రాదు. ఇలా 2 స్పూన్స్ తీసుకొని కింది నుంచి పైకి మంచి కలిపేయాలి. ఆ మసాలా అనేది మొత్తం నూడిల్స్కి మంచిగా పట్టనివ్వాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్ పెట్టేయాలండి మంట. ఇప్పుడు కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే నూడిల్స్ అయిపోతుందండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. ఒకవేళ పిల్లలకు నూడిల్స్ తినాలనిపిస్తే ఇలాంటి మిల్లెట్స్ నూడిల్స్ని చేసి పెట్టండి. అండ్ కొద్దిగా అంత నిమ్మరసాన్ని పిండుతున్నానండి ఇక్కడ. ఒకసారి మళ్ళా మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నేను అలానే ఉంచుతున్నానండి. ఓవరాల్గా అయితే అయిపోయిందండి నూడిల్స్. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బి పెట్టండి. థ్యాంక్ యూ.